నెక్స్ట్ సినిమా మామూలుగా సినిమా ఇంట్రడక్షన్ కోసం రావాలి ఫస్ట్. జై సీఎం. సూపర్ ఉంది. ఇప్పుడే చూసిన కేక్ అన్న ఇంకో 10 ఘోరం ఉందని ఇంకో 10 సంవత్సరాల దాకా ఇట్లాంటి సినిమా రాదన్న పక్క. సూపర్ అన్న, మాటలు లేవు. లేదన్న ఆచార్యం మైమర్చిపోతారు, అట్లాంటిది ఏం లేదు. సూపర్ ఉందన్న మూవీ, సూపర్ అనిపించింది అన్న, సూపర్ ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. దేవరా అన్ఎక్స్పెక్టెడ్ కోటా శివ కానించి మామూలు యాక్షన్ కాదు మైండ్ సూపర్ హిట్ సూపర్ ఇంకా ఫస్ట్ హాఫ్ 3 ఇస్తా. సూపర్ సూపర్ అండ్రస్ పిచ్చెక్కించారు భయ్యా, ఎలాగ తీశారు బీజేఎం అసలు. సూపర్ సూపర్ మూవీ. దేవర ఇండస్ట్రీ ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతాడు అంతే. పట్టి జరుగుతుండో ఇప్పుడు సముద్రం ఎరుపెక్కింది. ఫస్ట్ హాఫ్ కే కాలర్ ఎగరేస్తున్నాం బ్రో. చాలా ఫస్ట్ హాఫ్ సూపర్, ఫస్ట్ హాఫ్ సూపర్. హెయిర్ హైలైట్, హెయిర్ ఎన్టీఆర్ హెయిర్ హైలైట్, లుక్ హైలైట్, ఎమోషనల్ హైలైట్. ఈ సముద్రం చేపల కంటే కత్తులోనే. మళ్ళీ అన్న దిగిండు, కొట్టిండు, కాలర్ ఎగరేసుకుంటున్నా ఫ్యాన్స్. పక్కా బ్లాక్ బస్టర్ పెట్టుకోండి. ఎక్స్పెక్ట్ చేయరాదు, ఎక్స్పెక్ట్ చేయరాదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అది దేవరా 0-0-1 పాయింట్ ఆచార్య అంతే, ఏం లేదా దేవరా. ఎన్టీఆర్ అని చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ ఫ్యాన్స్ కింద కాలు పెట్టుకున్న పడికిరారు వాళ్ళు, అంతే, ఏం లేదా కింద పెట్టుకున్న పడికిరారు. బ్యాంగ్ కాదు, తగలబడిపోతా అంతే, ఏం లేదా. జై ఎన్టీఆర్ అంతే. సూపర్ సూపర్. రాజమౌళి జై ఎన్టీఆర్. సావా కొట్టిండన్నా, బాగుంది. ఆచార్య తీసాడు కదన్న కొరటాల, దేవర తీసాడన్న కొరటాల, అది చెప్పుకోండి బయట కొట్టేసాం. కోలర్ ఎగేసే టైం వచ్చింది అంతే. జై ఎన్టీఆర్. దేవర ముందు, దేవర తర్వాత ఏదైనా కానీ దేవర అంటే దేవరనే. అరవింద్ సమేత బ్లాక్ బాస్టర్ హిట్ అన్న, సూపర్ 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 అన్న. తిరిగిపోయింది, నట విశ్వరూపం చూపెట్టాడు. 6 సంవత్సరాలు ఆకలి తీర్చాడు. ఎర్ర సముద్రం, కాలర్ ఎగరేస్తున్నాం. రాజమౌళి మిత్తు లేదు, ఏం లేదు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, అన్న ప్రామిస్ చేసిండు కాలర్ ఎగరేస్తున్నామని చెప్పి. అసలు సినిమా ఇప్పుడు మొదలు, అసలు సినిమా ఇప్పుడు మొదలు. ఇది రికార్డ్ అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే రికార్డులు. ఎవర ముందా ఎవరెంత పర్లేదు, కానీ ఎవరిని ఒకరిని తొక్కాలంటే ఒకరిని తొక్కలేము. సినిమా సినిమా లాగానే చూడాలి.
వీళ్ళు ఏంటంటే కొత్తగా ఏదో చేసేద్దాము హీరోయిజం అదంతా అవ్వదులే కానీ బోరింగ్ అనిపించింది. బోరింగ్ మరీ లేదు. ఓకే ఫైన్, బట్ ఒకళ్ళని తొక్కేసి ఏదో ట్రిపుల్ ఆర్ని తొక్కలేదు అన్న. అది ట్రిపుల్ ఆరే మన ఎప్పటి నుంచో సెంటిమెంట్ అంటారు చూడండి, ఒక హిట్ తర్వాత ఒకటి గాన్ కేస్ అదంతే. అది జై బాలే బాలే కొడుకు ఎన్టీఆర్, బాలే కొడుకు ఎన్టీఆర్ అన్న. బాక్స్ ఆఫీస్ ని కొట్టాడు, కొట్టి పెట్టిండు. దేవరా తెగుతాడు బాక్స్ ఆఫీస్ ని. లాస్ట్ పెట్టుకో. చుట్టుపక్కల చూసుకుంటే అంత బాగుంది రియాక్షన్. ఫస్ట్ హాఫ్ అయితే చించిపోతారు, బట్టలు చించుకుని వెళ్తా అంత బాగుంది. బ్రో రాజమౌళి మిత్తు లేదు, ఏం లేదు. దేవర పోయారు మొత్తం, ఫస్ట్ హాఫ్కే పోయారు మొత్తం. మెంటల్ అనిరుద్, ఎన్టీఆర్, అసలు కొరటాల శివ మాస్ చూస్తారు. దేవర విజృంభణ, అసలు పోదారు మొత్తం పోతారు. థియేటర్ మొత్తం చచ్చిపోయారు ఆల్రెడీ. నేను తాగలేదు అయినా ఎక్కింది సినిమా నాకు. నేను ఎవరైనా చూస్తే నేను ఎక్కిపోయింది సినిమా. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా ఇది, పాన్ వరల్డ్. దేవరా లైఫ్ టైంలో అల్టిమేట్గా తీస్తారు దేవరా క్యారెక్టర్. హీరోయిన్ జస్ట్ 20 minutes ఉందని ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అవుతున్నారు. అంటే అట్లేం లేదన్న, అది సెకండ్ పార్ట్లో హీరోయిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి అన్నారు. అదే మెయిన్ వాళ్ళు చెప్పడం కూడా 5 hours సినిమా అని చెప్పేసి అన్నారు కదా, అందుకోసం పార్ట్ 2కి వెళ్ళారు. యాక్చువల్గా సినిమా మేము కూడా ఫస్ట్ హాఫ్ అయిపోయేటప్పటికి అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం అప్సెట్ అయింది, ఏంటంటే సడన్గా ఎండ్ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది మనకి. ఒక వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళి మన సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడే అయిపోయింది ఆ సినిమా అన్నట్టు అనిపిస్తుంది. ఆ ఎండ్ అనేది కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది. ఇప్పుడు ఫైట్స్ ఫస్ట్ హాఫ్ లో జరిగిన ఒక 4-5 ఫైట్స్ బాగున్నాయా, లేకపోతే సెకండ్ హాఫ్ ఏం లేవన్న ఫైట్స్. లాస్ట్ లో ఉంటది కదా, లాస్ట్లో ఒక ఫైట్ ఉంది, అది అంతా ఉండేది. సినిమా అంతా ఫస్ట్ హాఫే. దేవర చూడాలంటే ఫస్ట్ హాఫ్ అసలు పీక్స్ అల్టిమేట్. అంటే 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ని ఎలా చూడాలనుకుంటారు, ఫస్ట్ హాఫ్లోనే మొత్తం చూపిస్తారు. కడుపు నిండిపోతాయి ఫ్యాన్స్కి అది చూస్తేనే. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో షిప్ మీద ఫైట్లు 2 ఉన్నాయి అనమాట. ఆ రెండిట్లో మీకు బాగా నచ్చింది ఏంటి? ఫస్ట్ ఫైట్ అసలు ఆ ఎన్టీఆర్ షిప్లోకి వెళ్ళి అందరు తీసుకొని మళ్ళీ జనాల్లోకి వచ్చేది అసలు 2 కళ్ళు సరిపోవు. అంటే యాజ్ ఫ్యాన్గా అని చెప్పట్లేదు, ఎవరైనా జనరల్ ఆడియన్స్ ఎన్టీఆర్ని చూస్తే అబ్బా ఏమున్నారా అనిపిస్తుంది, అట్లా ఉంటాడు. అయితే సెకండ్ హాఫ్ గురించి ఈగర్లీ వెయిటింగా మీరు? సెకండ్ పార్ట్ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఎప్పుడు వస్తా అంటే ఆ లీడ్ కూడా అట్లే ఉంది యాక్చువల్గా. ఎందుకు వాళ్ళ కొడుకునే వాళ్ళ తండ్రినే వాళ్ళ కొడుకు ఎందుకు చంపాడనేది మంచి లీడ్ యాక్చువల్గా. ఇప్పుడు విలన్ గా ఆయన కరెక్ట్ గా చేశాడా? అల్టిమేట్ అసలు సైఫ్ అలీ ఖాన్ 200% ఆయన చేశాడు. అంటే మంచి సెలెక్షన్, విలన్ సెలెక్షన్ కూడా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు కూడా ఉంటారు కదా. ప్రకాష్ రాజ్ కీ రోల్, ఆయన రోల్కి తగ్గట్టు ఆయన అల్టిమేట్గా చేశాడు ఆయన కూడా. అయితే ఈ సినిమా టోటల్గా మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 4 అన్న. అల్టిమేట్ అంటే కొర్రాల శివ కంబ్యాక్. ఇది కొర్రాల శివ సినిమా చూసినట్టు ఉంది.